పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వాళ్ళ తగువేంటో అయ్యగారికి చెప్పాయా? అయ్యా, వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి అయ్యా. తాతల నాటి సొత్తును వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి. వయసు పడిన తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి. వీళ్ళిద్దరూ తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ తండ్రి వద్దంటున్నారు. ఏరా నిజమా? అవునయ్యా, అమ్మక వయసు మళ్ళీపోయింది, ఓపిక లేదు. అందుకనే అమ్మని నేను చూసుకుంటాను. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే ఇష్టం అయ్యా, అందుకని అమ్మ నేనే చూసుకుంటాను. నాన్నను వాడిని చూసుకోమని చెప్పండి. నీకెంతమంది పిల్లలు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. నీకు? 2 అబ్బాయిలండి అయ్యా. సరే, మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు మళ్ళిన కాలంలో ఆయనకి ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా. అది ఎలాగయ్యా? 10 ఏళ్లుగా ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బిడ్డని ఆయన దగ్గరికి ఎలా పంపగలను? అయినా నా బిడ్డకి ఆ ముసలానికి సేవలు చేయాల్సిన కర్మ ఏమిటి? కావాలంటే అత్తగారిని వాళ్ళే ఉంచుకోమనండి, వాళ్ళ బిడ్డను ఆయన దగ్గరికి పంపించమనండి. అంటే నా బిడ్డకి నా కర్మ పట్టింది, కావాలంటే వాళ్ళ బిడ్డను పంపించమనండి. వాదన అనవసరం. నా బిడ్డను పంపించడానికి కుదరదు. అమ్మని మీ దగ్గర ఉంచుకొని మీ బిడ్డను పంపుకో. నాకు అంతకంటే అనవసరం. అమ్మ నువ్వు ఉంచుకుని మీ అబ్బాయి నాన్న దగ్గర పంపించుకో. కుదరదు. నాకు అంతకంటే కుదరదు. 10 ఏళ్లు పెంచిన మీ బిడ్డల్ని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరెంత బాధపడుతున్నారే? మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాడు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే, వాళ్ళెంత బాధపడతారో ఆలోచించారా? రేయ్, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా. అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా. వీళ్ళు సంపాదించిన ఆస్తిరా మీ ఇద్దరును. మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులేసుకుంటారో నాకు తెలుసురా. మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డలు సాకటానికి, మీ అంటూ తోమడానికి ఆ పనులేవి మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ను కూడా వద్దనేవారా మీరు? పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం. మనకు పుట్టారు కాబట్టి. పిల్లల్ని పోషించడం మన బాధ్యత. మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి గాని సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా. ఖాళీ వాళ్ళ కడుపుకి కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా. ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా. వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించద్దంటున్నారు. రేయ్, గురువు లేని చదువు, జన్మనిచ్చిన వాళ్ళని మరిచిపోయిన వాడి బ్రతుకు రాణించదురా, రాణించదు. మీరు పడవలసింది నా కాళ్ళ మీద కాదురా, మీ కన్న వాళ్ళ కాళ్ళ మీద. చూశారా, మీ తప్పుడు ప్రవర్తనతో వాళ్ళనెంత చిన్నబుచ్చినా మిమ్మల్ని క్షమించగలిగే పెద్ద మనసురా కన్నవాళ్ళది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోయే వరకు వాళ్ళిద్దరినీ పువ్వుల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకోండి. ఇది గ్రామ పెద్దగా ఈ పెదరాయుడి తీర్పు. ఏంట్రా, ఏమైంది? పక్కరోళ్ళు వచ్చి సందులో గొడవ చేస్తున్నారయ్యా. మా కొట్లన్నీ చిందరవందర చేస్తున్నారయ్యా. ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారయ్యా. ఎవర్రా వాళ్ళు? పక్కూరు జమీందారు గారు మనుషులు అనుకుంటానండి. అంతే అయి ఉంటదయ్యా. పోయినేడు సంత పాడుకుని ఏడాది పాడుకోలేకపోయాడు కదా అండి. ఆ కక్ష మనసులో పెట్టుకుని పనులన్నీ చేస్తున్నట్టున్నాడండి. ఎంత ధైర్యం లేకపోతే పొరుగు రోడ్డు మనం గురించి గొడవ చేస్తాడు. మీరేం భయపడకండి, వాళ్ళ సంగతి మా తమ్ముడు చూసుకుంటాడు. రాజా,
అమ్మా ఓ ముద్దుంటే అయ్యమ్మా. బాబు తీసుకో. వద్దమ్మా, మీ దగ్గర అన్నం తీసుకు తిట్టి ఈ రోజుకు బతుకుతాను, కానీ తర్వాత చచ్చేంత వరకు ఈ ఊర్లో నాకెవరూ బిచ్చమేయరమ్మా. రాయుడు గారి తీర్పు ఈ ఊరి వాళ్ళకే కాదమ్మా, ఈ ఊరి మీద బతికే నాకు కూడా. నన్ను మన్నించమ్మా. అమ్మా మాగాకాలం తల్లి. ఏమే ముసల్దానా, చాలా జరిగిన ఈ అవమానం చాలా. ఆకలితో నకనకలాడే ఓ అడుక్కు తినేవాడు కూడా నా ఇంటి అన్నం వద్దని నన్ను నా వంశాన్ని అవమానించేలా చేశావు కదే. ఏ ఈ 17 ఏళ్లుగా అనుభవించింది చాలదే నీకు? వీధిలో తిరిగే బిచ్చగాళ్ల చేత పిచ్చివాళ్ల చేత కూడా అవమానించబడాలా? ఇన్ని అవమానాలు భరిస్తూ ఎలా బతకాలనిపిస్తుంది నీకు? అసలు దీనికి అంతటికీ కారణం ఇది. వయస్సులో ఉన్న పందిపిల్ల కూడా అందంగా ఉంటుందన్నట్టు ఆనాడు ఇది నా కంటికి ఇంపుగా కనిపించింది, ఆశపడ్డాను. నన్ను అడుగుంటే ఎన్ని లక్షలైనా దీని మొహాన్ని కొట్టుండేవాడిని. అలా కాకుండా ఇది దీని బాబు పంచాయతీ పెట్టించారు. ఆ రాయుడు తీర్పిచ్చి శాశ్వతంగా దీన్ని నాకు అంటకట్టాడు. దరిద్రపు కొట్టుకున్నాడు. ఆపురా, ఎందుకు అనవసరంగా అందరినీ ఆడిపోసుకుంటావు? మన వంశం పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయి తప్పు చేసింది నువ్వు మీ నాన్న. నోరు మూసుకోవే ముసల్దాన. మన వంశపరువు మంట కలిపింది మేం కాదు, ఆ పాపారాయుడు. స్వయానా నీ అన్న సొంత చెల్లెల కుటుంబాన్ని కూడా చూడకుండా ఊరికే మనకి ఏ రకమైన సంబంధం లేకుండా 18 ఏళ్ళు వెలేశాడే. 18 ఏళ్ళు. అప్పుడే మర్చిపోయావటే నా అబ్బా. అదే నేను ఈ మొగుడు చనిపోయినప్పుడు మొయ్యడానికి ఇంకో ముగ్గురు కావాల్సి వస్తే రండి రాని బతిమాలితే ఊరి ఒక్కడొచ్చాడంటే నేనొక్కడిని నా తండ్రి శవాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి కప్పెట్టొచ్చిన రోజును నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మాత్రం మర్చిపోలేదు. ఆ పాపారాయుడు వంశానికి కూడా అదే గతి పట్టించేంత వరకు నేను మర్చిపోను. చేసుకునే వాళ్ళకు చేసుకున్నంత అన్నారు. నువ్వు తప్పు చేసి ఏ పాపం ఎరగని వాళ్ళ మీద ఎందుకు రాకపోవడం? వాళ్లకు ఒతాస పలికావంటే తల్లివని చూడకుండా నరికి పారేస్తాను మొస్సలి నక్క. కన్న తల్లిని అలా అన్నావంటే కళ్ళు పోతాయిరా. నువ్వు కన్న తల్లివా? ఎవరన్నారే? నేను నీకు బిడ్డనే పుట్టాను కాబట్టి నువ్వు తల్లివయ్యావు, లేకపోతే గొడ్రాలుగా మిగిలేదానివి. నిజమేరా,
మీలాంటి నీచుడికి తల్లి కావడం కంటే గుడ్రాళ్ళయ్యుంటే ఎంతో బాగుండేది. ఎంత మాట్లాడావే? నువ్వు ఇంకా బతకడానికి వీల్లేదు. నరికి పాడేస్తాను. వద్దు నాన్న, నీకు దండం పెడతాను. నానమ్మనేమి చెయ్యొద్దు. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అడ్డొచ్చింది కాబట్టి నీ రక్తం కళ్ళ చూడకుండా వదిలేస్తున్నాను. ఇది చెరుకు తోటకి ఎరువేసిన లెక్క అండి. ఇది 30 ఎకరాలకు రాళ్లు నాటి కంచి వేసినంత కూలీ ఇచ్చిందండి. రాజా అన్నయ్య, కొబ్బరి దింప అయిపోయిందా? అయిపోయిందన్నయ్య. షుగర్ ఫ్యాక్టరీకి చెరకు పంపించావా? పంపించానన్నయ్య. కూలీలందరికీ కూలి ఇచ్చేసావా? ఇచ్చానన్నయ్య. సంతలో గొడవ చేసిన వాళ్ళని కొట్టేశావా? చేశానన్నయ్య. వాళ్ళందరినీ హాస్పిటల్లో జరిపించావా? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా అన్నయ్య. నా భోజనం అయింది, నువ్వు వెళ్ళి భోంచేయి. అలాగే అన్నయ్య. ఆచార్య గారు, అయ్యా. వదిన వదిన ఆకలి దంచేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. ముందు ఈ అవతారం మార్చి స్నానం చేసిరా. వెళ్ళు. రవీంద్ర, ఏంటన్నయ్య? మిరప తోటకి మందు కొట్టించావా? కొట్టించేస్తానన్నయ్య. అవును, రోజు ఈ మధ్య నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తున్నావేంటి? అబ్బాయి రోజు కాదన్నయ్య, ఇవాళ ఒక్క రోజే. దారిలో పాత స్నేహితుడు కనిపిస్తే వాడితో మాట్లాడి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. సరే సరే, వెళ్ళి భోంచేయి. అలాగే అన్నయ్య. ఆచార్య గారు, అయ్యా, మీరు భోంచేశారా? తమ్ముళ్ళు భోంచేయకుండా నేను ఎలా చేస్తానండి? ఇదేం లెక్క? అది తూర్పు పొలానికి మందు కొట్టించిన బాపుతండి. నేను అడిగింది ఈ లెక్క కాదు. అయ్యా, తమ్ముళ్ళు భోజనం చేయకుండా మీరు భోంచేనన్నారే, ఆ లెక్క గురించి. అది పాత లెక్కనండి. యజమాని భోంచేసాక కదా అండి నౌకరు భోంచేయాలి. ఆ లెక్క మారదండి. నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి గొడవలకి కొట్లాటికి వెళ్ళొద్దని? అందులో కొత్త ఉంది వదినా. అన్నయ్య ఆర్డర్ ఇచ్చాడు, నేను అమలు చేశాను. మామూలే కదా. మొన్నటికి మొన్న ఆ తులసి మొగుడిని ఎలాగే కొట్టావు. అందులో కొత్త ఉంది వదినా. వాడు పెళ్ళాం బిడ్డలను పట్టించుకోకుండా వెధ వేషాలు వేస్తుంటే వాడు దారిలో పెట్టమని అన్న ఆర్డర్ ఇచ్చాడు, నేను అమలు చేశాను. మామూలే కదా. ఇదేంటి వదినా, ఈ రోజు కూడా కోడుకూరేనా? అందులో కొత్త ఉంది. మీ అన్నయ్య ఆర్డర్ వేశారు, నేను అమలు చేశాను. మామూలే కదా. ఏంట్రా వెధ నువ్వు? నోరు మూసుకుని వచ్చాయి, నోరు మూసుకుని వచ్చాయి. నోరు మూసుకోవాలా? నోరు మూసుకుంటే అన్నం ఎలా తింటారు అన్నయ్య? మళ్ళీ ఎదురు సమాధానం చెప్తావు. ఎదురు సమాధానం ఏం చెప్పాను? నోరు మూసుకుని అన్నం ఎలా తింటారో అని అడిగానంటే. మళ్ళీ అదే మాట. అబ్బబ్బబ్బబ్బా, రోజు భోజనం చేసేటప్పుడు ఏమిటి మీ గొడవ? అది కాదు వదినా, ఈ మధ్య వీడికి పొగరు ఎక్కువైపోయింది. మాటకు మాట రెడ్డిస్తున్నాడు. అయ్యో, నాకే పాపం తెలియదు వదినా. తనేమో నోరు మూసుకొని తినమన్నాడు. నోరు మూసుకొని తింటూ ఎలాగా అని అడిగానంతే. అయినా కోపం నా మీద కాదులే, కోడి కూర మీద. మళ్ళీ 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 ఏంట్రా? ఏమండి? అయ్యో, నా ఓని. నా ఓణి నాకివ్వండి. మీరే వచ్చి తీసుకోండి. అయ్యయ్యో, మీరు నాతో మాట్లాడకూడదండి. మమ్మల్ని ఊరి నుంచి వెళ్ళేశారు కదా. అవునవును, మర్చిపోయాను. మాట్లాడకూడదు కదా, మీరే వచ్చి తీసుకోండి. నాకు సిగ్గేస్తుందండి, మీరే తెచ్చివ్వండి. నాకు భయం వేస్తుందండి, మీరే వచ్చి తీసుకోండి. అవును, ఇందాక మీరు నన్ను పూర్తిగా చూసేశారా? ఆ? అబ్బబ్బే, అది కాదండి. ఊహు అనబోయి ఊ అనేశాను. అయ్యయ్యో, మళ్ళీ ఏమైందండి? మీరు నాతో మాట్లాడకూడదండి. మమ్మల్ని వెళ్ళేశారు కదా. అవును కదా, సరే నేను కళ్ళు మూసుకుంటాను, మీరే వచ్చి ఓణి తీసుకోండి. స్త్రీలు 4 రకములు. 1 పద్మిని, 2 చిత్తిని, 3 హస్తిని, 4 శంఖిని. పద్మిని జాతస్య గంధం విరంజం. పద్మిని జాతి స్త్రీ శరీరం ఎల్లవేళలా సుగంధములు విరజిమ్ముతుంది. చిత్తిని జాతస్య దూదేన పింజం. చిత్తిని జాతి స్త్రీ శరీరం దూదు వెల మెత్తగాను సున్నితముగాను ఉండదు. హస్తిని జాతస్య విభుజం విడంబం పాదం ఎడంబం. హస్తిని స్త్రీ జాతి వీపు విశాలముగా నుండి పాదములు గెడబంగుల వలె పొడవుగాను బలముగాను ఉండు. శంఖిని జాతస్య
రోమం లంబస్య లంబే. శంఖిని జాతి శ్రీ రోమములు సాంద్రమై దట్టముగా నుండు. ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ చేసేదారు. నీ శరీరము సువాసనలు వెదజల్లుతున్నది. ఖచ్చితముగా నీవు పద్మిని జాతి స్త్రీవి. ధన్యురాలని స్వామి. ఓహో, నీ రోమములు దత్తముగానున్నవి. నీవు శంఖినివేనని నాకు శంక కలుగుతున్నది. పురుషాణం ద్వయోజాతం తన్నే తన్నస్య తాడనం. పురుషులలో 2 రకములు, ఒకటి తన్నువారు, 2 తన్నులు తిరువారు. ఇది ఏ పురాణంలో ఉంది? నక్కబొక్కల నారీ పురాణంలో ఉందిరా. నీ గెటప్పు, నీకు దుందా? ఎందుకండి సాగుగా అలాగంటున్నారా? వీడు స్వామి ఏంటి? వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. ఆయన సంగతి నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడేనమ్మా నన్ను కన్న అబ్బా. వీడు పారిపోయాడా? రోజు ఇదే తంతు. రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దూరుతుంటాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఈ గెటప్ లో బయలుదేరుతుంటాను. ఇన్ని చేసిన వీడిని నేను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? నా కన్న తల్లి ఎవరన్నది నాతో చెప్పకుండా దాచేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నాడు. లేకపోతే వీడి చితికి ఏనాడో నిప్పట్టించుండేవాడిని. తల్లులారా, నా ఫేస్ చూసి చెప్పండి అమ్మా, గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. మీలో ఎవరైనా నా తల్లుంటే చెప్పండి అమ్మా, నెత్తలు పెట్టుకుని పూజిస్తాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చెప్పండి తల్లి, చెప్పండి అమ్మా. వీళ్ళలో నీ తల్లి లేదు, తాండసలి ఊరే కాదు. ఆహా, నీ డిప్ప పగులుద్ది. నువ్వు అక్కడ ఉండు. రాజా పిలిచారా నాయ? ఏం లేదు, నీకు సంబంధం గురించి చెప్పాను కదా, అదేరా ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ గారు అమ్మాయి. చెప్పారన్నయ్య, ఆ అమ్మాయి చదువు పూర్తయిందట. ఫోటో పంపిస్తూ ఆయన కబురు పెట్టారు. ఏమిటి? మజ్జిగండి. నువ్వు ఫోటో చూసి ఎలా ఉందో చెప్తే పెళ్లి ఖాయం చేసుకుందాం. బాగోదన్నయ్య, అమ్మాయిని చూడకుండానే బాగోదని ఎలా చెప్తున్నావు? అదే నేను అన్నది అమ్మాయి బాగోదని కాదన్నయ్య, నే వెళ్ళి చూడడం బాగోదని. మీకు వదనుకు నచ్చితే చాలు. అయినా ఈ ఊరంతటికి మంచి చెడు నిర్ణయించేది మీరు. ఈ ఇంటికి ఎలాంటి కూడలు కావాలో మీకు తెలియదా? ఫోటో చూడమంటే చూడకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఆ రోజుల్లో మీరు మాత్రం నన్ను చూస్ చేసుకున్నారా ఏంటి? అందుకేగా కనీసం వాడినైనా చూడమంటుంది. ఆచార్య గారు, అయ్యా, నా ఎదురుగా చూడడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఫోటో చూసి వాడి అభిప్రాయం చెప్పమానండి. నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టండి. అలాగేనండి. థ్యాంక్ యూ. రైట్ రైట్. సారీ అండి, చూడలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఊరుకోండి, ఏంటి అలాగే?
అన్నం కంచంలో వేయమంటే ఉదయం తల మీద వేస్తావా? ఏంటి నేను వేశానా? అన్నం పెడుతుంటే మీరేగా చక్కెర గింతలు పెట్టారు. ఇంకా నయం, సాంబార్ వడ్డించేటప్పుడు రాలేదు, వేడిగా పొగలు కక్కుతుంది. తినండి. నమస్కారం అండి. నమస్తే. ఎవరు? మన ఊరు కొత్తగా వచ్చిన టీచర్ అమ్మండి. అలాగా. నీ పేరేంటమ్మా? రమణి అండి. చూస్తే చిన్న వయసులా ఉంది. నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదండి. ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకా వారం రోజుల్లో మా అమ్మ నాన్న వస్తారు. నేను ఎక్కడుండాలో చెప్తే. అలాగే. రాజా. అయ్యో, చేయకుడు తీసుకున్నారేమిటి? అన్నయ్య పిలుస్తారు. భోంచేసి వెళ్ళండి. భోంచేస్తాలే. అన్నయ్య అంటే మరీ ఇంత భయమా? పిలిచారా అన్నయ్య? ఆవిడ మన ఊరు కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అండి. నమస్కారం అండి. రాజా, మన కొత్తపేట ఇంట్లో కొబ్బరికాయలు ధాన్యం నిలవేశాం కదా, అవన్నీ ఖాళీ చేయించి ఆవిడ అక్కడ ఉండడానికి ఏర్పాటు చేయించు. అలాగే అన్నయ్య. థ్యాంక్స్ అండి. వెళ్ళేదమ్మా. పదండి. అవి అలా ఉంచండి. రే సుబ్బారావు. అయ్యా. ఆ పెట్లు పట్టరా. అదేంటి, రాజా అప్పుడు భోంచేసేసాడా? లేదు, వాళ్ళన్న ఏదో పని చెప్తూ బయటికి వెళ్ళారు, వచ్చాక తింటానన్నారు. మరి నువ్వు చేసేస్తున్నావేంటి? ఏ, నాకు ఆకలేసింది, తింటున్నాను. తప్ప? అయినా భర్త తిన్నాక భార్య తినాలనే సిద్ధాంతం పాత రోజుల్లోదక్క. నువ్వు కూర్చో, కలిసి భోంచేద్దాం. వద్దులేమా, నేను తర్వాత భోంచేస్తాను. ఈ ఇంటికి నువ్వంటే కొద్దాను గాని నీ పాద్దాన్నేగా. నీ ఇష్టం. అదే లేవు, నువ్వు వెళ్ళి కుర్చీలో అవి లోపల పెట్టించు. వెళ్ళు. సారీ అండి, ఏదో పొరపాటున. పర్వాలేదండి, కొన్ని పొరపాట్లు బాధ అనిపించావు. చాలా వరకు ఖాళీ చేశారు. మిగిలిన ధాన్యం బస్తాలు కొబ్బరికాయలు వచ్చే వారం సంతకు దొరించేస్తాను. వస్తానండి. అదేంటి వస్తానని వెళ్ళిపోతారే? మళ్ళీ రావాలంటే వెళ్ళాలి కదండి. అబ్బో, మాటగారులే. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సారీ. మీకేమైనా అవసరం వస్తే కబురు చేయండి. మా అన్నయ్యతో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవను నాన్న. థ్యాంక్ యూ మై సన్. కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకో మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా? ఇదేనండి మన కూతురు. కాముడు, మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్న అవుద్ది. అన్ని బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లయింది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుతురా? అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది.
ఉన్నది అన్నయ్య సన్నిధి. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో నలిగిపోయితిరా బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? ఆహా, ఏమి సెంటిమెంట్ ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక మంచి చెడికి వెళ్ళలేకపోయాం. మనం ఎవరితో మాట్లాడకూడదు, ఎవరో మనతో మాట్లాడు. ఈ బాధ్యం ఎక్కువ కాదే నాకు. దీనికంతటికి కారణమైన ఆ రాయుడు వంశం మీద నా పగ చల్లారకుండా రగులుతూ ఉండడానికేనే నేను ఈ వాతలు పెట్టుకుంటున్నాను. రై సారథి, మండపేటకెళ్ళి మన నాగుల్ని వాళ్ళ మనుషుల్ని రమ్మని చెప్పు. ఎల్లుండి శివరాత్రి రోజులు జరిగే కర్రసాములో ఈ ఊరు వాళ్ళెవరూ గెలవడానికి వీల్లేదు. అది చూసి పెద్దరాయుడు కుమిలి కుమిలి చావాలి. అప్పుడు గాని నా గుండెల్లో మంట, ఈ మంట చల్లారదు. మనవరత్న ఓడిపోతుంటే చప్పట్లు కొడతావేంటి? అయ్యా, నా మావన వదిలేయండి. అయ్యా, మీకు దండం పెడతాను. నా మావన వదిలేయండి అయ్యా. అయ్యా, అయ్యా. రేయ్, ఈ ఊళ్ళో ఎవడో మగాడే లేడురా? మీ మొహాలకి పోటీ ఒకటే. థూ, ఈ పేడి మొహాలకి పెద్దరాయుడు పెద్ద. ఇది అన్యాయం. అంతా ఒకేసారి గోదావరికి దిగారంటే రండి, వాళ్ళంతా చూద్దాం. ఆగండ్రా. వాళ్ళని కొట్టడానికి కావలసింది కండబలం కాదు, గుండె బలం. అది నిండుగా ఉన్నవాడు నా తమ్ముడు. నువ్వు కానీ
లక్ష్మి కండువా తీసుకురా. లక్ష్మి ఇదిగో అన్నయ్య. రాజా నేను పట్నం వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు టీచర్ గారింటికి వెళ్ళి అక్కడున్న కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు సంతక తోలించాయి. అలాగే అన్నయ్య. నా పర్ఫ్యూమ్ బాట్లేది ఏమండి? ఏమిటో చెప్పండి. నేను ఎదురుగా వస్తున్నా చూడకుండా, కాఫీ కప్పు కింద పడ్డా పట్టించుకోకుండా, ఏదో కొంపలంటుకుపోయినట్టు పరిగెత్తుకుంటూ వెళ్లి మీ అన్నయ్య గారు కండు ఇచ్చొచ్చారే. అసలు ఆయనకి మీరు తమ్ముడా లేకపోతే పాలేరా? రెండూను. ఏ రెండూనా? చదువు లేని పల్లెటూరు పిల్ల కూడా తన భర్త కలెక్టర్ లాగా తలెత్తుకు తిరగాలని కోరుకుంటుంది. అలాంటిది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతుర్ని, పైగా చదువుకున్న దాన్ని, నా భర్త గురించి నేనెంత ఊహించుకుంటాను? చాలా ఊహించుకుని ఉంటావు. దానికి ఏమైంది ఇప్పుడు? ఏమైందా? మీ అన్నగారి ముందు మీరు చేతులు కట్టుకుని అలా తలంచుకుని నిలబడుతుంటే చూడ్డానికి నాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. చూడు భారతి, మా అన్నయ్య ఈ ఊరికి దేవుడైతే నాకు రాముడు. రాముడు ముందు లక్ష్మణుడు చేతులు కట్టుకుని నిలబడాలి, లేకపోతే రామాయణానికి అర్థం లేదు. రే శివరావు, మనం ఇలా స్టైల్ గా సిగరెట్ కలుతుంటే నీకేమనిపిస్తుందిరా? త్వరలో క్యాన్సర్ రావచ్చు అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందిరా? క్యాన్సర్ రావచ్చు అనిపిస్తుందండి. ఎదవా ఎదవన్నారు ఎదవా ఎదవాగుడు నువ్వును. ఇలారా చెప్తాను, మనం ఇలా చేతులు పైకి లాక్కుని సోగ్గా కళ్ళజోడెట్టుకుని నీట్ గా సిగరెట్ కాల్చుకుంటూ లెవెల్ గా ఈదమ్మటి వెళ్తున్నాం అనుకోరా, ఎదుటి పడ్డ ఎవరైనా సరే నమస్కారం పెట్టి తీరాల్సిందే. ఏమంటారా? అవునండి, ఎవరైనా నమస్కారం పెట్టి తీరాల్సిందేనండి. నువ్వు ఇలా రారా, ఇక్కడ నిలబడరా. మామూలు నమస్కారం కాదు, ఒంగుని మరీ నమస్కారం పెట్టాలి. నమస్కారం బాబాయ్. నమస్కారం బాబాయ్. ఎలా ధనుష్, బాగున్నావా? బాగున్నానండి. అదేంటండి గురుగారు, అందరూ ఒంగుని మీకు నమస్కారం పెడతారన్నారు, మీరేంటి మరీ అలా ఒంగు నమస్కారం ఏంటి సార్? నేనెక్కడ ఒంగున్నాను రా, ఆయన చూడగానే ఆటోమేటిక్ గా నడువు ఇలా వంగిపోయింది, రెండు చేతులు ఇలా పైకి వచ్చి కలిసిపోయాయి అంతే. చా, ఇదేంటిది, వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఇలా ఉండిపోయినట్రా. ఇదేంటిది, టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు, పంప తీసి ట్యూషన్ పెట్టించుకోలేదు కదా. అనుమానం ఎందుకు, వెళ్ళి చూసేస్తే పోరా. వెళ్దాం పదండి. ఏమన్నావురా? వెళ్దామన్నానండి. అలాగేరా. అరే ఇక్కడున్నాడు రా, ఇక్కడున్నాడు రా. టీచర్ గారు, టీచర్ గారు, నేనండి రాజాని. కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు తీసుకోవడానికి మనుషులు వస్తున్నారు. ఆ విషయం చెప్పేద్దామని వచ్చాను. ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసి. టీచర్, 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 ఏమిటిది? అది పడిన సిగ్గు వల్ల తడబడి నోరు జారి ముద్దు. ఇది పల్లెటూరు, టౌన్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది, మర్యాదగా కూడా ఉంటుంది. వర్కౌట్ అయిందండి. అబ్బే నేనేం చూడలేదండి. నన్ను అలా చూడటం కాదండి, ఆ చొక్కా మీద చూసుకొని నొరుగుంది, ఎవరు చూస్తే బాబు తుడిచేసుకోండి. ఓహో, రాజాబాబు టీచర్ కొనుక్కున్నారు. ఆ సీన్ మొట్టమొదటి చూసింది నేనే రోజు. ఈ విషయం అర్జెంట్ గా ఎవరు కావాలి చెప్పేయాలి, లేకపోతే నా కడుపు ఉబ్బిపోద్దు. సమయానికి ఎవడు కనపడలేదు. ఈడెవడో పురుగురులో ఉన్నాడంటే, ఎవడైతే మనకెందుకు కడుపులో కట్టడానికి. ఉండరా ఓ చెత్త ఉండారే. దండాలండి. దండాల తర్వాత పెట్టచ్చు, ముందు అక్కడ కూర్చోరా రే. మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు, మా ఊరు టీచర్ ఉంచుకున్నాడు రా. ఆశ్చర్యంగా ఉందండి. నీకు ఆశ్చర్యంగా ఉండమంటరా, నాకైతే ముదిరిపోతేనే. వయసు ముదిరింది కదండి, పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆయనకు పెళ్ళంటరా, ఎప్పుడో పెళ్ళైపోతానే. ఏంటి, ఇంకా అమ్మాయి కుదరలేదా? మీరేం బాధపడకండి, మా ఊర్లో మీకు మంచుతాను. అయిపోయి ఇదేంటిది, ఈ నాకు సంబంధం చూస్తానంటాడు. ఓహో, ఇది అదే. వెరీ గుడ్. ఒరే, మా ఊరి పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు, ఈ ఊరు టీచర్ అమ్మను ఉంచుకున్నాడు. మీకంత తొందర అయితే ఎలాగండి? మరి మంచి అమ్మాయిని చూడాలంటే కనీసం 6 రోజులని పడుతుంది కదండి.
అయ్యి బాబాయ్ చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు అయ్యో. ఏంటే మీకు ఎయిడ్సా? మీకు నేను సంబంధం చూడాలా? ఓ నైనా నన్ను వదిలేడు బాబోయ్. ధనుష్, అరే ధనుష్, గొప్పోని సెలెక్ట్ చేసుకున్నావు రే. నీకు ఎయిడ్స్ అంట. ఆ గడ్డముడు భలే కనిపెట్టాడు రే. రే నువ్వు కదలకరా, నువ్వు కదలకమ్మా, నువ్వు కదలక. అలాగే ఉండరా, అలాగే ఉండరా. నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట. దరిద్రుడా, నా ఇంకా లాభం లేదు. నా కడుపు పురం తగ్గాలంటే ఒకటే మార్గం, డైరెక్ట్ పెద్దరాయుడు, పెద్దరాయుడు టు ధనుష్, ధనుష్ టు పెద్దరాయుడు. పెద్దరాయుడు గారు, పెద్దరాయుడు గారు నమస్కారం అండి. ఎరా ధనుష్, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీ నాన్న ఎలా ఉన్నాడు? ఆడు బానే ఉన్నాడండి. ఏయ్, అవతల చెట్టుకు చూడు. ఏమిట్రా ఇలా వచ్చావు? ఎంత ఘోరం జరిగిపోయిందండి. ఏమిట్రా అది? మన ఊరికి పాఠాలు చెప్పడానికి వచ్చిన రమణి టీచర్ని రాజాబాబు గారు ఉంచుకున్నారండి. కన్ఫర్మ్ అండి. తమరు ఎక్కడున్నారండి? అయ్యా, తమరి తమ్ముడు మహానుభావుడండి, మహనీయుడండి, మనుషుల్లో దేవుడండి. గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు, యేసుక్రీస్తు ఎంత ఉత్తములో అంతకంటే ఉత్తముడండి. ఈ భూప్రపంచంలో మీ తమ్ముడు అంత మంచోడు ఇంకొకళ్ళు లేడండి. ఇప్పుడే కదండి అంతా తిరిగి చూసి వస్తున్నాను. తమరి తమ్ముడు గారు ఆ టీచర్ మొక్క కన్నెత్తన చూడలేదండి. నాకే మెంటలెక్కి పిచ్చివాగుడు వాగుతూ ఈ కొబ్బరి తోటల పడి తిరుగుతున్నానండి. ఆయనేమో ఉత్తమ పురుషండి, తమరేమో మహాపురుషండి, నేనేమో నీచ పురుషండి, మా బాబు నికృష్ట పురుషండి. ఆచార్య గారు, వీడిని బయటికి పంపించండి. అయ్యా, తమరేదో అన్నారది నాకు క్లియర్ గా కనపడుతుందండి. కానండి చెవులో మాత్రం బుయ్యమని బ్లౌడ్ సౌండ్ తప్ప ఇంకేం వినపడటం లేదండి బాబు. ఈ దెబ్బతో నాకు ఒకటి అర్థమైందండి. సీక్రెట్లు టెలిఫోన్ లోనే ఎందుకు మాట్లాడుకుంటారు, డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుకోరు? నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. దరిద్రుడు నాకు అర్థమైంది. ఒరే పిల్లకోడా, తప్పుకోరా, తప్పుకోరా, పిల్లకోడా తప్పు. ఏంటా నొప్పులు? ఆ చెప్పేది ఏదో తిన్నగా చెప్పాడు. అన్నదో ఈ కొండ మీద కొక్కిరాయి, రా అన్నదో ఈ బయట చాటు పావురాయి. భారతి, చెట్టుకి గాజులు కట్టి దండం పెట్టుకోమా. గాజులా? ఎందుకు? ఆడదానికి సీమంత రోజున గాజులు తొడుగుతారు కదా, నువ్వు త్వరలో తల్లి కావాలని కోరుకుంటూ గాజులు కట్టు. నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. అయినా నాకు తొందరే వచ్చింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోవద్దమ్మా. త్వరలో దాని కడుపు పండేలా దీవించు. పరమేశ్వర దేవతాభ్యో నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. ఏ జన్మలో ఏ పాపం చేశానో గుళ్ళోకొచ్చి నీ దర్శనం చేసుకునే అదృష్టానికి 17 ఏళ్ల దూరం అయ్యాను. ఇంకొక ఏడాది పాటు నాకు ఈ శిక్ష తప్పదు. స్వామి, నా కొడుకు చేసిన తప్పులన్నీ క్షమించి వారికి మంచి బుద్ధిని ప్రసాదించు. ఇంతకంటే నిన్నేవి కోరుకోను, నిన్నేవి కోరుకోను.
లక్ష్మి, నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి. మంచి నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. చూడండి. ఆగండమ్మా, ఏ? వాళ్ళ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ఎవరు వాళ్ళకి సాయం చేయకూడదు. అర్థం లేకుండా అవే కట్టుబట్టండి. ఒక పక్క దాహంతో ఆవిడ ప్రాణం పోయేలా ఉంటాను. ఆగు భారతి. ఆయన చెప్పింది నిజమే. అది రాయుడి తీర్పు. దాన్ని ఊరి వాళ్ళెవరూ తప్పడానికి వీల్లేదు. అయ్యా, మా మనవరాలకు సంబంధం కుదిరేలా ఉంది. మీరు అనుమతిస్తే రేపు బందర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే. అమ్మాయి, కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంట్లో పని మనిషిని అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తారు. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని. ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాల్ని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. అయ్యా, ఏదో తెలిసి తెలియనితనం, పాపం చిన్నపిల్ల. ఇందులో తన తప్పేముంది ఆచార్య గారు? 10 మందితో సేవలు చేయించుకోవడానికి అలవాటు పడ్డ అమ్మాయికి పని చెప్పడం మన తప్పు. అన్నయ్య, మంచినీళ్ళు. ఎరా, నువ్వు ఇంకా పొలానికి వెళ్ళలేదా? బయలుదేరుతా అన్నయ్య. సరే, తొందరగా వెళ్ళి దగ్గరుండి కలుపు తీయించు. అలాగే అన్నయ్య. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? సూడి గేదెకి సూట్ వేసినట్టున్నారు. సునక జోక్ జోక్. అసలు వీళ్ళెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఐసి. పెళ్లి చూపులు పెళ్లి కూతురింట్లో జరగాలి కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇలా అరేంజ్ చేశాను. నేను చెప్పలా, నాకు ఒక యంగ్ బ్యూటిఫుల్ సన్ ఉన్నాడని. ఇదే ఐఎమ్ ధనుష్, సన్ ఆఫ్ దిస్ పురుష్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు ఫోటోగ్రాఫ్ ఏమైనా తీసుకొచ్చారా? ఫోటో తీసుకురాలేదు బాబు, కానీ అమ్మాయి మాత్రం మహాలక్ష్మిలా ఉంటుంది. అబ్బాయి వచ్చే వరకు ఆగుదామన్నారు. అబ్బాయి ఎలాగ వచ్చేసాడుగా, ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమంటారు మీరు? నేనేమంటాను, సరే అంటాను. అసలేంటో ఇది? అమ్మాయిని నేను చూడకుండా మీలో మీరే సరే అనుకుని నాకే అభ్యంతరం లేదంటారండి? ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ టు సీ ది గర్ల్ బిఫోర్ మ్యారేజ్, దట్స్ ఆల్. నువ్వెందుకు బాబు చూడటం? అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న? చేసుకోబోయేవాడు చూశాడుగా.
ఐసి అంటే వీడు పెళ్లి కొడుకు అన్నమాట. అవును బాబు. వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట. కదలకండి బాబు, అందరు అలాగే కూర్చోండి అమ్మా. ఎవ్వరు కదలొద్దు, ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోవాలి. రేయ్, ఈ ఏరియాలో కనబడ్డారంటే నరకేస్తాను మిమ్మల్ని. ఎడిడు ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి, ఏరా ముసలి లెక్క. ఈ వయసులో నీకు పెళ్లి కావాలరా? నువ్వు అయిపోయావు. కన్న తండ్రి చెప్తే పాపంరా. అవునరా, కన్న తండ్రిని చెబితే పాపంరా, నీలాంటి పందిని చెబితే పుణ్యంరా. చంపుకోమైసన్, కానీ నన్ను చంపే ముందు ఒక్కటి గుర్తుంచుకో. నువ్వు నన్ను చంపితే నీ కన్న తల్లి ఎవరన్న రహస్యం నాతో పాటే చచ్చిపోతుంది. సెంటిమెంట్ తో కొట్టి ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. ఆగిపోయావే మైసన్, నన్ను చంపుకో. నన్ను చంపడం నీ వల్ల కాదు, నీకు దమ్ము లేదు, నీకు చేత కాదు. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను బయట పారేస్తాను. ఆచార్య గారు, అయ్యా, రామయ్య కూతురు పెళ్లికి నగలు చేయించమన్నాను. ఆ పని ఎంతవరకు వచ్చింది? తయారైపోయాయండి, రేపు ఉదయాన్నే పంపిస్తా అన్నాడు. ఆడదానికి ఉండాల్సింది ధనం, దర్పం కాదు, వినయం, విధేయత. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాళ్ళు ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను తప్ప. అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారివా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాడిని చేయి చేసుకోవడం అనుకుంటున్నావా? కాదే. పట్టు చీర కట్టినా పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే. చూడు, ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని అడ్డమైన వాళ్ళ ముందు తలంచి బ్రతకాల్సిన కర్మ గానీ నాకు లేదు. నిన్ను తల ఉంచుకుని బ్రతకమండం లేదు. నిన్ను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించొద్దంటున్నాను. నువ్వు వాడిని కొట్టావు, వాడిని తిరుగు కొట్టుంటే నీ పరువును వెయ్యేది, ఈ కుటుంబ ప్రతిష్ట ఏమయ్యేది? ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా అత్తవారింట్లో అణుకువతో బాధ్యతతో ప్రవర్తించాలి. అది తనకి అందం, ఆ కుటుంబానికి గౌరవం. గుర్తుంచు. ఏమిటి అలా చూస్తున్నావు? మీ ఆవిడ ఏడుస్తూ వెళ్ళిందనా? వంట రాదని ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? త్వరగా నేర్చుకొని కాస్త గట్టిగా గసిరాను. ఏ, మీ ఆవిడ నేనేం అనకూడదా? ఆ హక్కు నీకు తప్ప ఇంకెవరికి ఉందొదినా? ఇలాంటి దేవతకే కోపం వచ్చిందంటే అది చేసిన తప్పు చిన్నదే ఉండదు. నన్ను క్షమించు. అవే మాటలు రాజా. అవునదినా, అది నాలో సగం కదా, దాని తప్పులో కూడా నాకు సగభాగం ఉంటుంది.
అనవసరమైన విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఏమిటి అనవసరమైన విషయాలా? అంతేలేండి, నా ఏడుపు మీకు అనవసరం, నేను ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు. నా కర్మ. అయినా తప్పంతా నాదేలేండి. కోటేశ్వరుడి కూతురున్న ఇంటి కూడా భర్త సంపాదనతో బ్రతకడం ఆడదానికి గౌరవం అన్న అపోహతో నేను ఈ పల్లెటూరు కాపురానికి వచ్చాను. ఆనాడే ఆస్తి పంచుకుని మిమ్మల్ని పట్నం వచ్చే మరి కండిషన్ పెట్టుంటే నాకే అవమానాలు తప్పేవి, నా కాపురం సుఖంగా సాగేది. మీరేమనుకుంటున్నారు అసలు? ఇందాక నుంచి నేను పిచ్చిదానిలా వాగుతుంటే పట్టించుకోరేంటి? నువ్వే అన్నావుగా పిచ్చివాగుడని. అయినా బల్లి పడితే పంచాంగం చూస్తారు గాని కప్పర్పూర ఎవరు పట్టించుకోరు. ఓహో, నా మాటలు మీకు కప్పరిపులా ఉన్నాయన్నమాట. చూడండి, కప్పరిస్తే వర్షం కురుస్తుంది. అది చిలికి చిలికి గాలివాన కావచ్చు, తుఫానుగా కూడా మారచ్చు. గుర్తుంచుకోండి. గాలివాన్ వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయేది నువ్వే. ఇక పడుకో. భారతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య. అలాగా, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళి సరదాగా 4 రోజులు గడిపిరండి. నేను వెళ్ళడం లేదన్నయ్య. అదేంట్రా, అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవిగా. ఇద్దరు వెళ్ళండి. అది కాదన్నయ్య, తనకి తిరిగొచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు. కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? పెళ్ళి 4 నెలలు కూడా కాలేదు, భార్యను పుట్టింటికి పంపించేస్తావా? ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా? మీకు మాటా వస్తే 4 గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి గాని అది మా దాకా రాకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. తను పట్నంలో పెరిగిన పిల్ల, మన పద్ధతులు కొన్ని తెలిసుండకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చన్నయ్య. అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నావన్నమాట. అది కాదన్నయ్య. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళకి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టినవాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతో నువ్వు వేసిన 3 ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్ని జ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్యా. ఆచార్య గారు, అయ్యా, మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయట ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా, ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు ఇవి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా 3 అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా.
కనీసం నా కంఠంలో ప్రాణమున్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అమ్మ భారతి, 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 రవి నీ పట్ల. భారతి, 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 అమ్మా, అమ్మ భారతి, భారతి. భారతి. ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు. మళ్ళీ ఇంట్లో పాపారాయుడు గారు పట్టుబోతున్నారు. రాజాబాబు, రాజాబాబు, ఏంట్రా ఏమైంది? టీచర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో అండి. అలాగా? ఏమండి ఆ రాజాబాబు మళ్ళీ టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు. ఎవడో ఇంట్లో దొరికితే నీకెందుకురా? ఆల్రెడీ ఈ బైక్ అవుట్, ఇంకా రీసౌండ్ తగ్గలేదు. ఉన్న ఈ బైక్ కూడా పోగొట్టుకోమంటావా? నేనేం చూడలేదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు బాబు, నేనేం చూడలేదండి, నాకేం తెలీదు బాబు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. టీచర్ గారు, టీచర్ గారు, వేషాలు వేసామంటే చీరేస్తాను. నీ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలని నాతో పెట్టుకోకు. ఇప్పుడే అన్నది చెప్పి నీ వేషం తెలిచేస్తాను. పెట్టే బేడ సర్దుకుని సిద్ధంగా ఉండు. ఏమండి, నన్ను క్షమించండి. మగ దిక్కులేని ఒంటరి ఆడదాన్ని. ఈ ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మీ మీద మనసు పడ్డాను. మీలాంటి ఉత్తముడికి భార్యని అర్హత నాకెట్లు లేదు. కనీసం మీ మనిషిగా మీ నీటిలో బతకాలని ఆశపడ్డాను. ఆ తాపత్రయంతో అతిగా ప్రవర్తించి మిమ్మల్ని నొప్పించాను. అర్థం చేసుకోండి ప్లీజ్. నేను పైకెళ్ళి పెద్దరాయుడు గారిని చూసొస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉండమని. హాయ్ డాడీ. హాయ్ బేబీ. డాడీ బాగున్నారా? బాగున్నానమ్మా. అందరూ ఎలా ఉన్నారు?
నమస్కారం అండి. అరే వీంకుల వరా రండి కూర్చోండి. మీకు నా మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టండి, అంతేగాని ఇలా హాస్యం అడగండి. ఇందులో హాస్యమే ఉంది, కూర్చోమన్నాను. నేను మీ ముందు ఏనాడైనా కూర్చున్నానండి? అది కల్లో కూడా జరగని పని. మీరు కూర్చోకపోతే నేను లేస్తాను. అరే మీరు లేవటం ఎందుకండి? పర్లేదు. వ్యాపారం ఎలా జరుగుతుంది? మీ దయ వల్ల బాగానే ఉంది. ఇందులో మాదయ్యే ఉందండి, అంతా భగవంతుని దయ. అమ్మమ్మమ్మ అలా అనకండి. ఆ రోజుల్లో మీ తాతగారు మీ నాన్నగారు, ఆ తర్వాత మీరు మా వెనకుండా నడిపించబట్టే ఈ రోజున మాకింత ఆస్తి ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇవాళ మా కుటుంబం ఇంత పచ్చగా ఉంది అంటే మీరు పెట్టిన భిక్ష కదండి. ఫ్లైట్ 8 గంటలకి 9:30 సార్. బోర్డింగ్ బస్ తీసుకున్నారా? సురేష్ వెళ్ళాడు సార్. ఢిల్లీలో మీరు దిగ్గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిషోర్ వస్తాడు సార్. గుడ్. నమస్కారం అండి. ఏం కావాలి? మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్. సెక్రటరీ, ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చెప్పి ఆ పని ఎలా చూడండి. సార్ 18 ఫంక్షన్. సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పారు కదా, ఆ టైం ఏంది వస్తా. థ్యాంక్ యూ సార్. మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. మా అమ్మాయి పెళ్లికి సెక్రటరీ, వీరికి 20,000. సార్ నా జాబ్ విషయం. ఈ పని ఎలా చూడు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. అమ్మా జాగింగ్ వెళ్ళలేదా? లేదు డాడీ, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా, మీ డాడీకి అర్జెంట్ పని ఉంది, వెళ్తా. అలాగే. ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే, అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి. లేదండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళతారా? అందులో నువ్వు అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళరండి. వస్తానండి. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా పొరపాట్లు చేశాను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. పిడిపిడి జ్ఞానంతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను. మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అక్కయ్య, నన్ను క్షమించండి. ఊరుకోమా, నువ్వెవరురా? మా బిడ్డ కదా, ఊరుకోవాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.